సినిమాటిక్ యూనివర్స్ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తున్నారు క్రేజీ డైరెక్టర్స్. ప్రస్తుతం డిమాండ్ ఉన్న డైరెక్టర్లు లోకేష్ కనకరాజ్ ఒకడు. తన సినిమాలోని ప్రతి పాత్రను ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చిత్రీకరిస్తాడు. అలాంటి స్టోరీని సెట్ చేస్తాడు. అందుకే లోకేష్ క్యారెక్టర్ గా మారిపోవాలని చాలా మంది స్టార్లే కథలు కంటూ ఉంటారు. తన పాత్రలతో ఒక యూనివర్స్ ను క్రియేట్ చేస్తూ ఉంటాడు ఈ బిగ్ డైరెక్టర్. లోకేష్ కనకరాజ్ స్టోరీలు నైట్ టైమ్ లో జరుగుతాయి. అందులో స్పైలు ఉంటారు, పోలీసులు ఉంటారు, పవర్ఫుల్ విలన్స్ ఉంటారు. ఆ ప్రతి నాయకుడికి ఓ నేపథ్యం ఉంటుంది. హీరో కూడా విలన్ లాగా అనిపిస్తుంటాడు. కానీ ఎవరు చేయని సాహసాలు చేసి ఆడియన్స్ ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటాడు. అలాగే డ్రగ్స్, మనీ లాంటి అంశాల చుట్టూ కూడా స్టోరీ తిరుగుతుంది. మా నగరంతో సినిమా దర్శకుడిగా మారిన లోకేష్ ఖైదీ మూవీతో ప్రతిభ కలిగిన దర్శకుడు అనిపించుకున్నాడు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ సత్ప్రవర్తన కారణంగా రిలీజ్ కావడం, తన 4 ఏళ్ల కూతుర్ని కలుసుకోవడానికి బయలుదేరటం, తరువాత ప్రయాణంలో కొంతమంది పోలీసులను కాపాడే బాధ్యత తీసుకోవడం లాంటి స్టోరీతో ఖైదీ రూపొందింది. తర్వాత పోలీస్ ఆఫీసర్ విజయ్తో పాటు హీరో ఢిల్లీ క్యారెక్టర్లు లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లోకి వచ్చాయి. ఖైదీ తర్వాత లోకేష్ మాస్టర్ సినిమా రూపొందించాడు. నెక్స్ట్ లోకనాయకుడు కమల్ హాసన్ తో విక్రమ్ తెరకెక్కించాడు. విక్రమ్ సినిమాలో ఖైదీలోని ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ గా నటించిన విజయ్ క్యారెక్టర్లు వచ్చాయి. అలాగే ఖైదీలో డ్రాఫ్ట్స్ ను కంట్రోల్ చేసే మాఫియా డాన్ పేరు వినిపిస్తూ ఉంటుంది. విక్రమ్ లో ఆ క్యారెక్టరే క్లైమాక్స్ లో కనిపిస్తుంది. ఆ పాత్ర పేరే రోలెక్స్. ఖైదీలో హీరో ఢిల్లీ కారణంగా, విక్రమ్ లో హోస్ట్ గా నటించిన కమల్ పాత్ర కారణంగా మాఫియా డాన్ రోలెక్స్ కు నష్టం జరుగుతుంది. ఇక రోలెక్స్ పాత్రతో ఓ సినిమాను కూడా ప్లాన్ చేశాడు లోకేష్. దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో మాస్టర్ వచ్చింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో నియో రూపొందుతోంది. ఇక లోకేష్ యూనివర్స్ లోని పాత్రలు కూడా ఈ మూవీలో కనిపించబోతున్నాయి. ఇక లోకేష్ యూనివర్స్ లోకి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాబోతున్నాడు. ఈయన కెరీర్లో 171వ సినిమాకు లోకేష్ దర్శకుడిగా కన్ఫర్మ్ అయ్యాడు. ఇప్పటి వరకు లోకే వర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నియే యూనివర్స్ గురించి చెప్పుకోవాల్సిందే. లోకే యూనివర్స్ ని మించి ఉండబోతుంది నీ ప్రపంచం. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పడేయడం మాత్రం గ్యారంటీ. ఒక స్క్రీన్ మీద ఫుల్ యాక్షన్ చూపించడానికి బిగ్ స్టార్స్ ను రంగంలోకి దించబోతున్నారు. కేజీఎఫ్ రిలీజ్ టైంలో ఎవరికీ తెలియదు ఈ మూవీ సాధించే విజయం రేంజ్ గురించి, సెకండ్ పార్ట్ క్రియేట్ చేసే సంచలనం గురించి. కేజీఎఫ్ 2 పాదాలతో ప్రశాంత్ ని బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ పొదుపుకు గురి చేశాడో తెలిసిందే. ఈ మూవీకి థర్డ్ పార్ట్ కూడా ఫిక్స్ చేశారు. ఇక ప్రభాస్ తో ప్రస్తుతం సలార్ మూవీ రూపొందిస్తున్నాడు ప్రశాంత్ నీల్. తర్వాత ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించబోతున్న మ్యాటర్ తెలిసిందే. యూనివర్స్ లో భాగంగా సలార్ నుండి ప్రభాస్ అలాగే ఎన్టీఆర్ కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ వచ్చింది. లేదంటే ప్రశాంత్ నీల్ తన సినిమాలలోని హీరోల పాత్రలతో ఓ సినిమా కూడా ప్లాన్ చేయబోతున్నాడని మరో టాక్. ఇలాంటివి జరిగితే బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎలా ఉంటాయో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే. టాలీవుడ్ లో శైలేష్ కౌర్ కూడా ఒక యూనివర్స్ ను క్రియేట్ చేశాడు. 2 సినిమాలతో ఎవ్వరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. 2 ఏళ్ల క్రితమే తెలుగు ఆడియన్స్ కు సినిమాటిక్ యూనివర్స్ ను పరిచయం చేశాడు. ఇందులో న్యాచురల్ స్టార్ నాని కూడా భాగం పంచుకున్నాడు. న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా కూడా మారాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో సినిమాను నిర్మిస్తున్నాడు. అందులో భాగంగానే హిట్ మూవీని రూపొందించాడు. శైలేష్ కొలను అనే కొత్త దర్శకుడు ఈ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. హిట్ మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ మూవీ రూపొందింది. విశ్వక్ విక్రమ్ రుద్రరాజుగా హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. హిట్ మూవీ హిట్ కొట్టడంతో సెకండ్ పార్ట్ మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ భాగంలో మరో ఆఫీసర్ గా అడవిశేష్ యాక్ట్ చేశాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ జానర్ కూడా హిట్ కొట్టింది. ఇక సెకండ్ పార్ట్ లోనే తన సినిమాటిక్ యూనివర్స్ ను ప్రకటించాడు అడవిశేష్. మొదటి భాగం అప్పుడు సీక్వెల్ రూపొందించబోతున్నట్టు చెప్పిన శైలేష్ రెండో భాగం టైంలో హిట్ యూనివర్స్ గురించి క్లియర్ గా వివరించాడు. సెకండ్ పార్ట్ లో మొదటి పార్ట్ లో నటించిన విక్రమ్ రుద్రరాజు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఇక సెకండ్ భాగంలో థర్డ్ పార్ట్ లో కనిపించబోతున్న మరో పోలీస్ ఆఫీసర్ ను పరిచయం చేశారు. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పాత్రలో నాని కనిపించబోతున్నాడు. ఈ పాత్రను కూడా పరిచయం చేశారు. ఇలా హిట్ సినిమాల ప్రతి పార్ట్ లో ఒక్కో హీరో కనిపించబోతున్నాడు. హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసర్ గా కేసును సాల్వ్ చేసే పని పెట్టుకున్నారు. ఈ ఆఫీసర్లందరూ కలిసి చివరి సినిమాలో పెద్ద కేసును పరిష్కరించే పని పెట్టుకున్నారు. అంటే హిట్ సినిమాలలోని ఆఫీసర్లందరినీ ఒకే సినిమాలో చూడబోతున్నామన్నమాట. ఇక శైలేష్ యూనివర్స్ లోకి విక్టరీ వెంకటేష్ కూడా వచ్చాడు. ఈ కాంబోలో తెరకెక్కిన సైన్ అవుట్ తొందరలో రాబోతోంది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. కింగ్ ఖాన్ ఈ మూవీతో హిట్ ట్రాక్ మీదకి వచ్చేశాడు.
1000 కోట్లకు పైగా కలెక్షన్స్ కొనగొట్టారు. స్పై జానర్ లో వచ్చిన ఈ మూవీని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఇదే బ్యానర్ స్పై యూనివర్స్ ను క్రియేట్ చేస్తోంది. పఠాన్ మూవీ విజయాన్ని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే షారూఖ్ ఖాన్ వరుస అపజయాలతో ఉన్నాడు. ఈయన హిట్ ట్రాక్ మీదకి వస్తే చాలు అనుకున్నాను. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది. పఠాన్ సినిమాలో మరో ఏజెంట్ కూడా కనిపించాడు. టైగర్ పంజాబ్ పవర్ చూపించాడు. ఏకా టైగర్ జిందా హై సినిమాలో ఏజెంట్ పాత్రలో కనిపించారు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్. ఇక పఠాన్లో టైగర్ సల్మాన్ కూడా ఎంట్రీ ఇచ్చి అభిమానులను మెస్మరైజ్ చేశారు. ఇక యష్ రాజ్ బ్యానర్ ఈ స్పై యూనివర్స్ కు తెరతీసింది. తమ స్పై హీరోలను ఒకే తాటి మీదకి తీసుకురాబోతున్నారు. ఇప్పుడు పఠాన్, టైగర్ తో పాటు వార్ మూవీలోని హృతిక్ రోషన్ తో కలిపి స్పై యూనివర్స్ ను సృష్టించబోతోంది యష్ రాజ్ సంస్థ. ఈ స్టార్ హీరోల మార్కెట్ పెద్దది. వీరందరూ కలిసి ఒకే స్క్రీన్ మీద నటించే సినిమాను భారీ బడ్జెట్ లో నిర్మించబోతున్నారు. సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ ఇంతేనా, ఇంకా ఏమైనా రాబోతున్నాయా? యూనివర్స్ ను క్రియేట్ చేయబోతున్న ఆ దర్శకులు ఎవరు? ఇది సినిమాలకి వర్తిస్తుందా లేక వెబ్ సిరీస్ ల వైపు కూడా వెళ్ళిందా? ప్రశాంత్ వర్మ, ఆ కల్కి, జామిరెడ్డి లాంటి సినిమాల దర్శకుడు ప్రేక్షకులలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇండియన్ సూపర్ హీరో సబ్జెక్టుతో హనుమాన్ మూవీ రూపొందిస్తున్నాడు. అలాగే అగ్నిరా అనే మరో సూపర్ హీరో సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. దాసరి కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఫ్యూచర్ లో ఈ సూపర్ హీరోలతో ఓ యూనివర్స్ క్రియేట్ చేయబోతున్నాడట ప్రశాంత్ వర్మ. మరోవైపు వెబ్ సిరీస్ యూనివర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. రాజ్ అండ్ డీకే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లతో ఆకట్టుకున్నారు. ఆ మధ్య ఫర్జీ వెబ్ సిరీస్ తో కూడా వచ్చారు. ఈ వెబ్ సిరీస్ కు ది ఫ్యామిలీ మ్యాన్ 2 లింక్ పెట్టారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2లోని చెల్లం క్యారెక్టర్ ఫర్జీలో కూడా కనిపించింది. చెల్లం సార్ తో విజయ్ సేతుపతి ఫోన్ కాల్ మాట్లాడే సీన్ ఫర్జీలో ఉంది. హాయ్, మీరు మన ఛానల్లో చూడాలనుకుంటున్న వీడియోస్ ని కింద కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. కిందున్న సబ్స్క్రైబ్ బటన్ SUBSCRIBE ప్రెస్ చేసి గంట కొట్టేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మీ. థ్యాంక్ యూ.